మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ప్రతిరోజు హైదరాబాద్‌లో చాలామంది బిర్యానీని, ఇంకా ఇతర ఫుడ్ ఐటెమ్స్‌ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. కొంతమంది ఈ మధ్య కాలంలో ఇంట్లో ఏం వంట చేసుకుంటాంలే అని చెప్పేసి ఆర్డర్‌లు పెట్టుకొని మరీ ఈ బిర్యానీలే కావచ్చు, ఇంకా ఏవైతే ఫుడ్ ఉంటుందో ఆ ఫుడ్‌ని తింటూనే ఉన్నారు. కానీ ఇక్కడ ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే మీరు హైజీనిక్ రెస్టారెంట్స్ అని ఫీల్ అయితున్నారో, ఫుడ్ సేఫ్టీ అథారిటీ అక్కడ ఇన్స్‌పెక్షన్ చేసినప్పుడు తేలిన కొన్ని విస్తుపోయే అంశాలు అవేంటంటే, అసలు రెస్టారెంట్స్ ఏవి కూడా హైజీనిక్‌గా లేవని అయితే తేలిపోయింది. పెద్ద పెద్ద రెస్టారెంట్స్, పేరుకి చాలా పెద్ద రెస్టారెంట్స్. సో, అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్ రెస్టారెంట్స్‌లో అండ్ మనం ఇలా ప్రజల జీవితాలతోని వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారనేది మనకి ఈరోజు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. బిర్యానీ. సండే వస్తే బిర్యానీ. లేదు ఇవాళ ఇంట్లో చేసినవి ఏమి తినబుద్ధి కాకపోతే ఏదైనా ఒక రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినాలి. సో, ఇట్లా చాలామంది ఇట్లా బయట ఫుడ్ తినడానికి చాలామంది అలవాటు పడిపోయారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే రీసెంట్ రిపోర్ట్స్ మనం చూసుకున్నట్టయితే దేశంలోనే హైదరాబాద్ ఈస్ ద వర్స్ట్, అసల హైజీనిక్ లేని ఫుడ్‌ని ప్రజలకి ఇస్తుందంటే హైదరాబాద్ అనే మొత్తం అయితే రిపోర్ట్స్ అయితే వచ్చేసినాయి. సో, దీన్ని ఇప్పుడు ఎట్లా చూడాలంటారు? నిజంగానే చూడాలండి. ఎందుకంటున్నానంటే, మీరు గనక చూస్తే ఇప్పుడు ఆహ్, అంటే దేశం మొత్తం మీద అంటే ఢిల్లీలో వేల సంఖ్యలో, లేదా ముంబైలో, లేదా బెంగుళూరులో సర్టిఫై చేయబడినవి ఉంటే, కంపారిజన్ హైదరాబాద్ చెప్తున్నా. హైదరాబాద్‌లో దాదాపు 75,000 ఈటరీస్ ఉన్నాయని అంచనా. అంటే రోడ్ సైడ్ గానీ, మిగతా గానీ, లేదా చిన్న చిన్న షాపుల్లో గానీ, పెద్ద రెస్టారెంట్లు గానీ, 5 స్టార్ హోటల్స్ గానీ, ఒక్కో హోటల్‌లో 4, 5 ఉంటాయి. ఉంటే 25,000 మాత్రమే రిజిస్టర్ చేయబట్టుకున్నాం. 75,000లో 25 మాత్రం 25,000 మాత్రం రిజిస్టర్ చేయబడ్డాయి. ఈ 25,000లో వెరిఫై చేస్తే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు సర్టిఫై చేసింది 2%, 360. మీరు ఏ రెస్టారెంట్‌కైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఆ సర్టిఫికేట్ ముందు ప్రదర్శించాలి హైజీన్ మీద. ఈ ఫుడ్ హైజీన్‌లో ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇండియాలోనే అసలు వర్స్ట్ స్థాయికి హైదరాబాద్ చేరుకుందంటే అన్ని అనేక ముఖ్యమైన మెట్రో నగరాలని వెరిఫై చేసినా, ఇవాళ పోనీ రాష్ట్రాల వరకు వెరిఫై చేస్తే కేరళ 73% టాప్‌లో ఉంది. తర్వాత సరే జమ్మూ కాశ్మీర్ గాని వరుసగా చూసుకుంటే దీంట్లో ఎక్కడ లేదండి. టాప్ 5, 10లో కూడా లేదు. ఒక రాష్ట్రంగా కూడా లేదు. ఎలాంటి పరిస్థితిలో ఉందో మనం అర్థం చేసుకోకుండా మీరు చెప్పినట్టు హైదరాబాద్ ఒక గొప్ప ప్రదేశం. మొఘలాయి వంటకాలకి నిజాం నుంచి స్టైల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇవాళ హైదరాబాద్ బిర్యానీ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఒక ఇండియాలోనే కాదు, ప్రపంచ హైదరాబాద్ బిర్యానీ పుట్టింది పర్షియాలో. అంటే ఇరాన్లో పుట్టి వచ్చినా సరే ఇవాళ చిరునామా హైదరాబాద్ సెపరేట్ ఆస్వాదించడం ఎంటైర్లీ డిఫరెంట్ అండి ఎక్కడికన్నా. అలాగే అసలు పెద్ద పెద్ద పత్రిక కోసం మొగలాయి కానీ, తండూరు కానీ ఎంటైర్లీ. అలాగే తెలంగాణ మా తలమాంసం అంటే మా కోటి కూర, బోటి తలకాయ కూర, రక్తం కూర ఇవన్నీ కూడా మా పత్రిక ఘోష్ కూడా తెలంగాణలో ప్రత్యేకంగా చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్ తోటి తెలుగు వాళ్ళ దగ్గర మిగతా వాళ్ళు పెట్టేది ఇవాళ బొమ్మడేర పులుసు కానీ, నెల్లూరు చేపల పులుసు కానీ, మిగతా చిట్టుముత్యాల పిండి అన్నీ అవైలబిలిటీ ఉంది హైదరాబాద్లో. ఎక్సలెంట్. ఈ ఇండియాలో అద్భుతమైన నవరసాలు మేళవించినప్పుడు తమిళనాడుకి వెళ్తే ఒక టైపు, బెంగళూరుకి వెళ్తే ఒక టైపు, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి మీరు భోజనం ఇడ్లీ దొరకదాడ. మీరు ఢిల్లీలో కూడా దొరకదు సరిగ్గా. బొంబాయిలో ఒక టైపు, కలకత్తాలో ఒక టైపు. ద బెస్ట్ ప్లేస్ ఏది ఇవాళ మెడికల్ హెల్త్లో బెస్ట్ ప్లేస్ ఏంటంటే, ఫుడ్లో అన్ని రకాలు ఉండే బెస్ట్ ప్లేస్ అని చెప్పాలంటే హైదరాబాద్. కానీ ఇవాళ దాన్ని కొంతమంది దుర్మార్గులు దాన్ని పాడు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పచ్చి స్వార్థం కోసం కల్తీ ఆహార పదార్థాలు వాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నాను, వాళ్ళని ఎవరో మర్డర్ చేస్తాడు ఒక అతను. మర్డర్ అటెంప్ట్ చేస్తే 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు శిక్ష చేస్తున్నారు. ఆ మర్డర్ చేసిన దానికంటే కల్తీ చేసి చిన్న చిన్న పిల్లల ప్రాణాలు అన్నిట్లో వాళ్ళలో కల్తీ చేసి ఈ ఈ తీసే వాళ్ళకి 100 రెట్లు ఎక్కువ శిక్ష చేయాల, అంటే అంత కఠిన శిక్ష చేయాలన్నా నేను. అంటే కల్తీ చేసేవాళ్ళు క్షణం మన ప్రాణాలు హరిస్తూ ఉన్నారనే దుర్మార్గులు, నీచులు వాళ్ళు. హత్య చేసిన దానికంటే దుర్మార్గులు వీళ్ళు. నేను చేశాను ఇక్కడ హైదరాబాద్ అంటే దేశంలో ఎక్కడన్నా దాని మీద యుద్ధం ఉండదు. గుజరాత్లో యుద్ధం మొదలు పెట్టరు. వాళ్ళు ఎవరు కల్తీలు చేసినా దారుణం జరుగుతుంది. ఒకటి కల్తీల్లో. రెండోది ఈ హైజీన్ విషయంలో చాలా పెద్ద పేరు పొందిన రెస్టారెంట్లు అని పేరు పెట్టిన వాళ్ళు రేట్లు ఏం తగ్గించరో, డిస్కౌంట్ అందరూ స్విగ్గీలో జొమాటోలో అందరూ తెలుసు కదండి, అందరూ కొట్టగానే ఏది బెస్ట్ 4.8 రేటింగు వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో డిఫరెంట్ ఇష్యూ. తీరా అక్కడ రెస్టారెంట్కి వెళ్తే మేము పేర్లు ఎందుకండి, వాళ్ళందరూ మనోభావాలు బాగా దెబ్బతింటాయి వాళ్ళందరికంటే. ఆ పేరు పెద్దగా ఉంటుంది, రెస్టారెంట్కి వెళ్తే దారుణంగా ఉంటుంది.
నిజంగా నేను చూసిన చోట చెప్తా ఉన్నాను. అసలు దాంట్లో హైజీన్ ఇంకా భయంకరంగా ఉంటుంది. ఎన్ని రోజులు ఆ పైన చక్కగా మసాలా వేసి దాన్ని ఉడికి తీసుకొచ్చి బెస్ట్ ఆఫర్ వచ్చింది మీరు తీసుకోండి, మీకు ఇంకా 20% ఎక్స్ట్రా వచ్చింది మీకు అడిషన్. ఏంటండి ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ₹1 కూడా తగ్గించని ప్రీమియం వసూలు చేసే రెస్టారెంట్‌లో కూడా, అంటే బిర్యానీ ₹350, ₹450 అమ్మే రెస్టారెంట్‌లో కూడా ఈ విధమైన అన్‌హైజీనిక్ ఉన్నాయంటే ఇంక దాన్ని ఏమనాలి మనం అసల? ఇంత దారుణం చేస్తుంటే ఏమనాలి అసలు ఈ రెస్టారెంట్స్‌ని? అంటే పోటీ, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ తగ్గి ఏంటి పోటీలో తీసుకుని జనాలు ఆరోగ్యం ఇప్పుడు పామాయిల్ వేస్తూ ఉంటారు. పామాయిల్ దుర్మార్గం కాదు, కానీ పామాయిల్ వాడిందాన్ని అసలు ఏంటిది? రోడ్ సైడ్ చాలా చోట్ల తీసిన తర్వాత రోడ్ సైడ్ పాపం కష్టపడతాను నేను. ప్రజానీకానికి ఒక సేఫ్ ఫుడ్ ఎందుకు ఇవ్వరు? ఇవాళ హైదరాబాద్లో వన్ వన్ రిపోర్ట్ ప్రకారం, అంటే బేసిక్ హైదరాబాద్లో మిగతా గ్రేడ్ 30 పోస్టులు ఉంటే శాంక్షన్ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ కింద స్టాఫ్ ఉంటారు. 4 ఉన్నారంట, 26 ఖాళీగా ఉన్నాయంట. అంటే దాదాపు 80% పోస్టులు ఖాళీగా ఉన్నాయంట. మీకు ఆంధ్రప్రదేశ్లో అయితే అండి విచిత్రంగా ఉంది. 729 ప్రివెంటివ్ మెడిసిన్లో 260 ఉన్నాయనుకోండి ఉజ్జాయింపుగా. 7 పోస్టులు ఉన్నాయి, మిగతా ఖాళీగా ఉన్నాయి. 729 పోస్టులు 200 ఉన్నాయి, మిగతా 500 ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో కూడా అంటే ప్రజల ఆరోగ్యం గురించి కంటే మిగతా హైపు వాళ్ళకి అది ఇద్దాం. వాళ్ళ యూత్ దెబ్బతింటున్నారు. ఎందుకంటే మీరు తీసుకోండి, స్విగ్గీ జొమాటో వాడే వాళ్ళలో 90% యూత్. దేనికి ఎక్కడిని తెప్పించుకుందాం, రేటింగ్ కట్టమని రేటింగ్ వస్తుంది. ఆ రేటింగ్ ఎంతమంది ఇస్తున్నారు చూడరు. ఒక 50 మంది వాళ్ళే పెట్టుకుని 50 ఫోన్ల నుంచి పెట్టుకుని రేటింగ్ చేస్తూ ఉంటారు. కొందరు నేను అంటున్నాను, కొందరు బాగానే చేస్తున్నారు, వాళ్ళకి రేట్లు తగ్గించరు. అందుకని అసలు ఆయిల్ ఏం వాడుతున్నారు, చికెన్ ఏం వాడుతున్నారు. ఇంకా మీకు కావాలంటే రెస్టారెంట్స్ ఉన్నాయి. చిన్నప్పుడు అంటే ఇప్పుడు ఈ మధ్యకాలం ఉండలేదు కానీ హైదరాబాద్ తక్కువ ఉన్నా కానివ్వండి చెప్తున్నానండి. ఎక్కువ కోస్తా రాయలసీమ తిరుగుతూ ఉన్నా, తెలుస్తూ ఉంటుంది కదా మా ఫ్రెండ్స్. నేను నీలోఫర్కి వెళ్ళాను, పెద్ద పోస్ట్ పెట్టిన లక్ష్మణ్ చూశారు చెప్తున్నాను. నీలోఫర్లో అదంటే, కానీ దాంట్లో కూడా లోపాలు ఉన్నాయంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. బాబురావు గారు స్టైల్ కానీ, దో కాస్ట్ ఎక్కువ సార్, మోస్ట్ హైజీనిక్ చూశాను కొత్త రెస్టారెంట్. బట్ డిస్పైట్ దాంట్లో లేకుండా రేర్ అది. కానీ మిగతా రెస్టారెంట్స్లో బిర్యానీది 350, 400, ₹500 చేసే రెస్టారెంట్లో కూడా హైజీన్ లేకపోతే ఎలాగండి? మీరు వీడియోలు చూస్తే టాయిలెట్ల దగ్గర పక్కన పెట్టేసి ఆ చీకులు పెట్టేసి దానికి పెట్టేసి అలా చేస్తున్నారు. షవర్మాన వచ్చింది దీంట్లో, ఎక్కడి నుంచో మనం తెచ్చుకున్నాం, పర్వాలేదు, దాని గురించి కాదు. దాన్ని ఎన్ని రోజుల పాటు చేస్తూ ఉన్నారు? ఎంతమంది జీవితాలు ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్తున్నారు? ఆ రోజు ఈ రోజు గడిస్తే చాలు అంటే ఎలా నడుస్తుంది ఇది? బజ్జీలు తిని ఫుడ్ పాయిజన్ అయిన పరిస్థితి మనం చూసాం. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆయిల్ ఫుడ్ కానీ, తర్వాత కలర్స్, ఇష్టం వచ్చిన కలర్స్, బుష్పేటేల్ ఆ సింథటిక్ కలర్స్ వేయటం. మనం కూడా తర్వాత అజినోమోటో అని, నేను ఒక సంస్థలు గౌరవంగా ఉన్నప్పుడు వదలనప్పుడు ఖచ్చితంగా 100% బ్యాన్ చేసామండి. చైనీస్ ఫుడ్లో ఎక్కువ యూజ్ చైనీస్ ఫుడ్లో అంటే టేస్ట్ బడ్స్ కోసం ఇప్పుడు బటర్ సింగిల్ కూడా వేసేస్తున్నారు అందరూ కూడా. టేస్ట్ బడ్స్ యాటిట్యూడ్ క్యాన్సర్ కారకం అది. అది వేస్తేనే బాగుంది, బ్యూటిఫుల్గా. అది తెలియదు ఏం వేస్తారు కూడా దాంట్లో. నో అజినోమోటో అని చెప్పి కొంతమంది వాడుతున్నారు, మిగతా వాళ్ళు లేదు. ప్రతి రెస్టారెంట్ పైన పెట్టాలి, మేము వాడలేదు, రిపీటెడ్ ఆయిల్ వాడలేదని పైన ఖచ్చితంగా సర్టిఫైడ్ FSSAI ఫుడ్ సేఫ్టీ అథారిటీ సర్టిఫికేట్ ఉండాలి కదా. మీరు ఈ తప్ప రెస్టారెంట్ ప్రతి ఒక్కళ్ళు వెళ్తే ఆ రెస్టారెంట్ దగ్గర సర్టిఫికేట్ ఉందో లేదో డిమాండ్ చేయండి. ఫస్ట్ డిస్ప్లే చేయమనండి ర్యాంక్ ఎంతో, ఖచ్చితంగా అవసరం. దాంట్లో కూడా మేనేజ్ చేసుకుని మనం చేయలేము కానీ చెప్తున్నానండి. అసలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన మొట్టమొదటి చర్య ఏంటి? ఫుడ్ సేఫ్టీ. అంటే మళ్ళీ ఫుడ్ సేఫ్టీ డబ్బులు తీసుకుని అందరూ అలా ఎందుకుంటారు? నేను ఒకటి చెప్తున్నానండి, దయచేసి గమనించండి. ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ కానీ, మిగతా దీనికి కానీ పెద్ద జోక్ ఒకటి ఉంది. డబ్బులు తీసుకుని ఒక ఆయన వాళ్ళ పిల్లోడు ఆపరేషన్ చేస్తే ఎక్కడో దూరంగా ఉన్నాడు, వచ్చేవాడు చనిపోయాడని. ఏంటంటే ఫెయిల్ అయిపోయినా డబ్బులు తీసుకుని ప్యాచ్ చేసేసిన ఈయన వాళ్ళ కొడుకు అన్యాయం జరిగిందని ఉంది. అలాగే వాళ్ళు ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, చాలా మంచివాళ్ళు. ఇప్పుడు ఎస్ఐలు IPS ఉంటారు, ఎంత కసితో నిజాయితీకి వచ్చేవాళ్ళు ఉంటారండి. 100% అద్భుతమైన స్టాఫ్ ఉన్నారు. వ్యవస్థలు పాడు చేస్తున్నారు వాళ్ళని, రాజకీయ వ్యవస్థలో. అలాగే ఫుడ్ సేఫ్టీ వాళ్ళందరూ ఇప్పుడు రేపొద్దున వాళ్ళే ఇష్టం వచ్చి ఇచ్చారు అనుకోండి, వాళ్ళ పిల్లలు వెళ్ళి తిని ఆరోగ్యం బయటపడి హాస్పిటల్ పాడైతే మరి వాళ్ళు బాధపడరా? ఎక్కడో డబ్బులు తీసుకొని ఉంటారు, వాళ్ళు కూడా నిజాయితీ ఉన్న వాళ్ళు ఉన్నారండి. కానీ స్టాఫ్ లేరు. వాళ్ళ మీద దాడులు. ఒక కేఫ్ మీకు ఎక్కడ బషీర్బాగ్లో పెద్ద కేఫ్ ఉంది, మళ్ళీ దాడి చేశారు. మన మీద కూడా దాడి చేసే అవసరం ఉంది. వాళ్ళ మీద దాడి చేసి పట్టుకుంటే 100 మంది వెళ్ళి పోలీస్ కమిషనర్ ఆఫీస్ మీద దాడి చేసి విధ్వంసం చేసిన చరిత్ర హైదరాబాద్లో ఉంది. మీరు నమ్మలేరు, చూశాను నేను. పోలీస్ కమిషనర్ కార్యాలయం మీదే వాళ్ళు వచ్చి భారీగా వచ్చి దాడి చేశారు. ఏమన్యాయం నాకు అర్థం కావట్లేదు. అది సీజ్ చేయటం అంటే కొంత అవినీతి లేదని ఎందుకంటారని ఉండొచ్చు. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. ప్రజల యొక్క మొత్తం 24 గంటల వాళ్ళు కల్తీ చేశారు నేను అన్నాం.
కానీ పోలీస్ కమిషనర్ కార్యాలయం మీద దాడి చేసే ధైర్యం వచ్చిందా? ఇన్కమ్ ఒక్కొక్కళ్ళకి నెలకు ₹1,00,00,000 ఇన్కమ్ వచ్చేవాళ్ళు కూడా ఉంటారు, ఆదాయం వచ్చేవాళ్ళు ఉంటారు. నేను తప్పేం పట్టను. కానీ హైజీన్ మెయింటైన్ చెప్పితే కాంపిటీషన్. ఎందుకు కాంపిటీషన్? క్వాలిటీ సేల్స్. ముందర వీళ్ళు పాడు అవ్వట్లేదు. మన యువతరం జంజీ అంటారు కదా, అందరిని అంటలేదు, కొంతమందిని అంటున్నా. బెస్ట్ ఎలా చేస్తారు వాళ్ళు? ఎప్పుడు విజిట్ చేస్తారా? ఎప్పుడు? అందుకని మై డిమాండ్ ఈజ్ వెరీ క్లియర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీరు భయంకరమైన షార్టేజ్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి అంటే ప్రజల హెల్త్ మీకు ఇంపార్టెంట్ కాదా? 1 గంట వరకు అలౌ చేశారు చాలా చోట్ల, రెస్టారెంట్ 10:30 కూడా అలౌ చేస్తున్నారు, సంతోషం. అప్సెట్లు ఫుడ్ స్ట్రీట్ కూడా పెట్టారు, అవసరం కూడా. ఎందుకంటే వాళ్ళ జంజీ యువతలు అనేక మంది 12 గంటలు 1 గంటలు పనిచేస్తున్నప్పుడు తినడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందరికీ కుటుంబాలు ఉంటాయి. ఈ మధ్యన లేడీస్ జెంట్స్ కూడా ఇద్దరు పనిచేయటం వల్ల ఇంట్లో కూడా లేదు. పూర్వం ఏంటంటే భార్యతో గొడవ పడితే ఎట్లా తింటావు, నీకు ఫుడ్ ఉండదు, బ్రెడ్ కూడా ఉండదు అనేవారు. ఇవాళ నీకే సంబంధం ఉందని టిక్ టిక్ అని వస్తున్నాయి. ఇక సంబంధం నేను తప్పని అందరూ పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి దాంట్లో కొన్ని మోస్ట్ హైజీన్ చూసుకోండి, చెకింగ్ చేయించండి, రేటింగ్ ఇవ్వండి. ఇంతకుముందు ఇచ్చేవారు అంటే ఇప్పుడు 3.5. ఇప్పుడు మీరు అనేది ఇక్కడ కొంత అవినీతి జరుగుతుంది కాబట్టి అధికారులు సరైన దృష్టి సారిస్తలేరు అంటున్నారా? అది లేకపోతే సరిపోవట్లేదు. నేను అధికారిని పూర్తిగా కెనాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ఆఫీసర్స్. ఒక్క ఆఫీసరు ఎన్నెన్ని తిరుగుతారు, పైగా వాళ్ళకి రక్షణ ఏంటి చెప్పండి నాకు? ఖచ్చితమైన పోలీసు వ్యవస్థ వాళ్ళకి మద్దతుగా ఉండాల్సిందే. నిజాయితీపరమైన దమ్మున్న ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలు పాడైపోతారని వాళ్ళకి మనసులో ఉండదండి? ఉమ్, మనసులో ఉండదా? నేను ఒక చోట దృష్టాంతం చెప్తాను. పోలీసులు కుమ్ముక్కైపోయి ఒక వేరే రాష్ట్రంలో వదిలేస్తే బెయిల్ 2-3 సార్లు అబ్జెక్షన్ చెప్పకుండా డబ్బులు తీసుకుని వదిలేశారంట. ఈ దుర్మార్గుడు వాళ్ళ ఇంటికే దారుణం చేశాడు. అప్పటికి అర్థమైంది ఒక రాష్ట్రంలో. అందుకని పోలీసులు కూడా చాలా మంచి ఆఫీసర్స్ ఉన్నారు. మైనస్ కొంత లోపాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు ఫుడ్ అండ్ సేఫ్టీ అథారిటీ జనం ఏంటి, వీళ్ళు డబ్బులు తీసుకొని వదిలేస్తారని ఉంది. కానీ వాళ్ళు నిజాయితీపరమైన ఆఫీసర్లు చాలా ఎంతమంది మనం మద్దతుగా ఉన్నాం, వాళ్ళ మీద దాడి చేస్తే ఎంతమంది వెళ్ళాం. నేను ఆఫీసర్ని సపోర్ట్ చేస్తానని కాదని, సపోర్ట్ చేస్తాను. వాళ్ళకు ఒక ఆఫీసర్ని 5,000 లీటర్స్ ఇన్స్పెక్టర్ చేయమంటే ఎలా చేస్తాడు? రోజుకి ఎన్ని చేయగలుగుతాడు? వాళ్ళకి జీతాలు బాగా ఇవ్వండి. వాళ్ళ పిల్లలు అందరూ వాళ్ళు గుర్తుంచుకుంటారు. ముందు వెళ్ళే ముందర తన పిల్లలు మిగతా చూసుకుంటాడు. ఎందుకని ఆపేక్ష ఉండదు మిగతా పిల్లల జీవితాలు? కానీ అవినీతి ఉండొచ్చు, నేను వీళ్ళు డిమాండ్ కాదంటలేదు. కానీ ఇవాళ నేను విత్ డ్యూ రెస్పెక్ట్ గవర్నమెంట్ అని చెప్పాను. వెంటనే పోస్టులు భర్తీ చేయడం కాకుండా పోస్టులు పెంచాలి. నిజామాబాద్లో ఎన్ని ఉన్నాయండి? ఈ నిజామాబాద్లో ఎన్ని థియేటర్స్ ఉన్నాయి? మీరు మహబూబ్నగర్కి వెళ్ళండి, ఊరు బయట దాదాపు 7-8 దాబాలు ఉంటాయి. అటేపు ఒక 15 ఉంటాయి. సెంటర్లో ఉండాలండి. మీరు మీరు ఇంకా వెళ్తే మన మైడ్చల్ కొంపల్లో అయితే నా చిన్నప్పుడు కుప్పలు 100 ఉండేవి. ఇప్పుడు కూడా మీరు సిద్దిపేట ఈ రూట్లో వెళ్తే హైదరాబాద్ టు కరీంనగర్ రూట్ వెళ్తే సిద్దిపేటలో అదే మీరు మొత్తం లెఫ్ట్ సైడ్ అంటే మనం బయట జిహెచ్ఎంసీ వరకు ముందర మన బయట అనేది స్టేట్ గవర్నమెంట్ మిగతా చోట్ల అనౌన్స్ చేయాలి కదా. వాళ్ళకు వాహనం ఇవ్వాలి కదా, వాళ్ళకి సరిపడే భద్రతా సిబ్బందిని ఇవ్వాలి కదా. వాళ్ళ మీద దాడి చేస్తే రేపు పొద్దున ఎలా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. రక్షణ జరిగిన దుశ్శాంతాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఖచ్చితమైన వాళ్ళకి పవర్స్ ఇవ్వాలి. మనం అడుగుదాం ఇప్పుడు. అందుకని ఇన్ ద మీన్ టైం మనం ఏం చేయాలి? తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకని ప్రతి చోట కొన్ని కిచెన్స్ గ్లాస్ కిచెన్స్ పెడతారు. ప్లీజ్ లైవ్ కిచెన్స్ పెట్టి గ్లాస్ ఓపెన్ టు మనం చూడొచ్చు. దయచేసి దీన్ని డిమాండ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు దమ్మును ఇవ్వుతున్నారు, కలేజాన్ని ఇవ్వుతున్నారు. మీ భావితరాల భవిష్యత్తు రేపు పొద్దున ఎంతమంది హాస్పిటల్ పాలైపోతున్నారు, ఎంతమంది ఫుడ్ పాయిజన్ అవుతుంది తెలియదు. 4 రోజుల తర్వాత ఇబ్బంది అవుతుంది. దేనికి అనుకుంటారు? ముందు దయచేసి గమనించండి. అసలు వాటర్ దాంట్లో ఈక్వల్లీ అసలు ఎంత పరిస్థితులు ఉన్నాయంటే మనం వచ్చే జనరేషన్ అంటే పెద్దవాళ్ళు మా జనరేషన్ కూడా బాగుండాలి. కానీ ఎక్కువ మేము బయటికి వెళ్ళకపోవచ్చు, వెళ్ళినా కేర్ఫుల్ కాదు. యువత వాళ్ళకి అవసరం కాదండి రాత్రి వాళ్ళు, ఎందుకంటే టైం చాలా కష్టపడుతూ ఉంటారు. ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా ఒక్కోసారి దొరకదో గుడ్డు అన్నీ ఇబ్బంది అవుతూ ఉంటుంది. మస్ట్ వాళ్ళతో పాటు మనం ఉండాలి. అందుకని వాళ్ళ ఆరోగ్యాలు కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం. వాళ్ళకి టైం కూడా ఉండదు. కొంతమందికి టైం ఉండదు. నిజంగా రాత్రి వాళ్ళు కెరీర్ గురించి ఆలోచించేది ఫుడ్ మీద, నిద్ర మీద, ఫుడ్ మీద లేకుండా రాత్రి వాళ్ళు కష్టపడే వాళ్ళు కనీసం 15 లక్షల మంది ఉంటారు హైదరాబాద్. దయచేసి దాని మీద గమనించాలి. అలాగే విజయవాడలో కూడా ఫుడ్ స్ట్రీట్ ఈట్ పెట్టారు. దాని మీద కూడా ఒకసారి దృష్టి సారించాలి. అధికారులు సాధించి ఉన్నత ప్రమాణాలు వేధించమని చెప్పి కోరను. ఏమండి చిన్నవాళ్ళు నిజంగా చాలా బాగా చేశారు. ఒకసారి ఫిల్మ్నర్ ప్రక్కన ఐఐటి చదివిన అతను వ్యాన్ తీసుకొచ్చి పెట్టి ఓపెన్గా పెట్టి ఐఐటి చదివి వాళ్ళ అమ్మాయి మ్యారీడ్ హైదరాబాద్. హౌ కమ్ యు ఆర్ డూయింగ్ దిస్ అన్న నేను అంటే ఆ పక్కన వ్యాన్ ఒకటి పెట్టాడు. చూడండి వెరిఫై చేయండి, ఆయిల్ చూపించాడు, అన్నీ చూపించాడు. చాలా హైజీనిక్గా చేసేవాడు ఆయన. పంజాబీ అనుకుంటా, చాలా బాగా చేసేవాడు.
కానీ పక్కన పిచ్చాయలు వేసి వాళ్ళ దగ్గర జనం ఎక్కువ మంది ఉండేవారు. ఈయన అంటే రేటు ఒకటి 200 రూపీస్ ఉందనుకోండి. అవతల దగ్గర 110 ఉంటది. 120 ఉంటది. అని ఇది ఎలా జరుగుతుందనేది దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ చిన్నాళ్ళు కూడా బతకాలి. కానీ వాళ్ళు కూడా కొంచెం హైజీనిక్‌గా రేటు పెంచండి. వాళ్ళు రేటు కన్స్ట్రెయింట్ కాదు మళ్ళీ చెప్తున్నాను. మీరు అంటే చిన్నవాళ్ళకి చిన్న అన్నం తిని మిగతా ఫుడ్ ఉంటుంది కానీ మధ్యాహ్నం పెడుతున్నారు కదా! దాంట్లో కూరలో పెద్ద ఏముండదు. కూరలోను అన్నం, పప్పుచారు, సాంబార్ ఏస్తారు. వాళ్ళకి అవసరమే. అన్న క్యాంటీన్‌లో అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టినప్పుడు ఇక్కడ కూడా తెలంగాణ రూ. 5 భోజనం జానారెడ్డి గారు చూసి బాగుందని చెప్పారు ఒకప్పుడు చూసారు కదా మీరు. అందువల్ల పాజిటివ్‌గా ఏదైనా సరే తీసుకోవాలి. వాళ్ళకివ్వాలి. ఈ పిల్లల్ని మాత్రం కాపాడాలి. చాలా అలార్మింగ్. దయచేసి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి. రైట్. థాంక్స్. నమస్కారం. నమస్కారం.